కేంద్ర హోంశాఖ ఆదేశాలతో విశాఖలో 2 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. మాక్ డ్రిల్ కోసం 15 శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించామన్నారు. పోర్టు సమీపంలోని జాలర్పేటలో 4 గంటలకు మాక్ డ్రిల్ నిర్వహిస్తామన్నారు. రాత్రి సమయంలో యుద్ధం జరిగితే బ్లాక్అవుట్ ఎలా చేయాలనే దానిపై ఆక్సిజన్ టవర్స్లో డ్రిల్ నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో సివిల్ డిఫెన్స్ ప్రిపేర్నెస్ సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగింది. మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి రేపు 7వ తారీఖు ఒక మాక్ డ్రిల్ నిర్వహించమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎలాంటి ఎమర్జెన్సీ వస్తే బీ ఇట్ అన్ ఏరియల్ రైడ్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ వార్, ఎనీ ఎమర్జెన్సీ వస్తే దానికి ప్రిపేర్డ్గా ఉండడానికి ఈ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అన్నీ కూడా యాక్టివేట్ చేయడానికి ఈ మాక్ డ్రిల్ రేపు 7వ తారీఖు చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీంట్లో నేవీ, కోస్ట్ గార్డ్, ఎన్సీసీ, ఫైర్, పోలీస్, హెల్త్, ఎడ్యుకేషన్, వివిధ శాఖలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో రేపు జరగబోయే మాక్ డ్రిల్ గురించి చర్చించడం జరిగింది. రేపు జరగబోయే మాక్ డ్రిల్ మనము 2 లొకేషన్స్లో మనము ప్లాన్ చేయడం జరిగింది. ఒకటి ఈ కొత్త జాలరిపేట ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో మనం ప్లాన్ చేయడం జరిగింది. రీజన్ బీయింగ్ ఇట్ ఈస్ క్లోజర్ టు ద పోర్ట్ అండ్ లైక్లీ టు బీ ద టార్గెట్స్, కాబట్టి అక్కడ మనము ప్లాన్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో ఒక ఏరియల్ రైడ్ జరిగితే ఎటువంటి జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలి, అక్కడ ఏదైనా ప్రమాదాలు జరిగితే ఈ సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ ఏ విధంగా ముందుకు వచ్చి అక్కడ ఎమర్జెన్సీ రెస్పాన్స్ చర్యలు చేపట్టాలనేది మీద కూడా చర్చించడం జరిగింది.